మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మనం కొన్ని స్థలాలలో ఇరుక్కుపోతూ ఉంటాం, కొన్ని సంఘటనలు నలిగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఇతరులకి మధ్యవర్తిగా ఉండి క్షోభ అనుభవిస్తాం. కొంతమంది పైకం వారికి ఇచ్చేందుకు తీసుకునేందుకు మధ్యవర్తిగా ఉండి పైకం విషయంలో చిక్కుబడతాం. అందులోంచి బయటపడలేక విలవిలలాడుతుంటాం. మహా తెలివిగలవాడే కానీ లక్షలు వాళ్ళ చేతిలో పెట్టి ఇరుక్కుపోయాడండి, చిక్కుబడ్డాడు అంటారుగా. అంటే చిక్కుబడడం, ఇరుక్కుపోవడం అనేది బాధాకరం. ఎంత తెలివిగలవాడైనా భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంచి వాళ్ళని మధ్య హామీగా ఉన్నానండి, కానీ దాని ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్న పిల్లల నోటి ఆడ కూడా వాడికి అప్పగిచ్చాను, ఇంత నష్టం వాటిల్లింది అంటుంటారుగా. ఈరోజు ఒక విషయం చెబుతాను. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, తెలుగులో మన సామెత ఏమిటంటే ముళ్ళ కంచి మీద గుడ్డ వేసినాక ఆ వస్త్రం జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ కొన్నిసార్లు సాధ్యం కాదుగా. కానీ నువ్వు మాటలో చిక్కుబడినా, వ్యసనాల్లో చిక్కుబడినా, మరణ పంచుల్లో చిక్కుబడినా, నష్టాల వ్యాపారంలో చిక్కుబడిన, ప్రజల వలన మోసం చేయబడి ఒక భయంకరమైన వ్యాధులలో చిక్కుబడి ఉన్న ఈరోజు సలహాలు అటు వాక్యాన్ని దేవుని వాక్య వెలుగులో నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. కీర్తనకారుడు రాసిన 9వ కీర్తనలో 14వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు, నన్ను ద్వేషించు వారు నాకు కలుగు చేయు బాధను చూడుము, యెహోవా కరుణించవా అంటాడు. అంటే ఇతగాడి విషయంలో ఏ ద్వారం దగ్గరకు వెళుతున్నాడట? మరణపు ద్వారం దగ్గరకు వెళ్ళిపోతున్నాడట. అంటే మిగతా నీడలో పడితే లేవడానికో, బురదలో పడితే లేపబట్టడానికో ఉంది, కానీ మరణ ద్వారానికి వెళ్ళిపోతే ఇక నేను విడిపించేవాళ్ళు ఎవరు? కొన్ని మీ పరిస్థితులు సహించలేక, భరించలేక, తల ఎత్తుకోలేక మరణపు గుమ్మం దాకా వెళ్ళిన వారు లేరు. తనువును చాలించిన వాళ్ళు లేరు. ఎందుకో ఈవేళ ప్రభువును బట్టి ఒక సేవకుడిగా చెబుతున్నా, నీవు బయటపడలేని కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యసనం ఉంది, దాంట్లోంచి నువ్వు బయటపడలేవు. అప్పులు ఉండి దానివల్ల కాక కొన్నిసార్లు నా వల్ల కాదేమో అంటూ జీవితాన్ని ముగిస్తున్నారు. అది ఏదైనా, చెడు వ్యసనాలైనా, చెడు సహవాసమైనా, వ్యాపారమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కానీ దేవుడు అంటాడు నీకు నేను మేలు చేస్తాను. ఇతను ఏమంటాడు తెలుసా? మరణ ద్వారం ప్రవేశించానయ్యా, అందులోంచి నన్ను ఉద్ధరించవా, నన్ను ద్వేషించేవారు మాటికి నాకు బాధ కలగజేస్తున్నారు. అంటే ద్వేషించేవాళ్ళు ఇతను ఎలా హతమార్చాలి, ఇతను ఎలా ముంచాలి, ఇతను నవ్వుల పాలు ఎలా చేయాలి, ఈ కుటుంబానికి క్షేమం లేకుండా వేదన పడేట్టుగా చేయాలి అని కొంతమంది ద్వేషకులు బయలుదేరతారట. ద్వేషించేవారు అటు వారిలోంచి నువ్వు పడదామని ప్రయాస పడినా ఎప్పుడు నీకు బాధ కలుగు చేస్తూనే ఉంటారు. తెల్లవారితే ఒక బాధ, ప్రజల మధ్యలోకి వెళితే ఒక బాధ. ఏమిటో నా పరిస్థితిని కుమిలిపోతుంటే ఈ రోజున ఓ పరిష్కారం బైబిల్లో రాయబడింది. అదేమిటో తెలుసా? ఆ పై వాక్యంలో యెహోవా నన్ను కరుణించుము, 13 చివరి భాగం, యెహోవా నన్ను కరుణించుము. నువ్వు కానీ కనికరిస్తే ఇరుక్కుపోతున్న ఇరుకైన బాధలలోంచి నేను బయటపడతాను కదా. మరణపు ద్వారాలకు వెళ్ళిపోయానయ్యా, నన్ను విడిపించవా. ద్వేషించేవారు భయంకరంగా వ్యవహరిస్తూ నా జీవితంతో ఆటలాడుతున్నారు అని ఇతడు అంటాడు, యెహోవా నన్ను రక్షించవా. ఇతనికి తెలుసు మనం ఆరాధన చేసే దేవుడు సమర్థుడని, మనం ఆరాధన చేసే దేవుడు విడిపించేవాడని, మనం ఆరాధన చేసే దేవుడు పోయిన మరలా సమకూర్చి ఇవ్వగలిగిన వాడని. ఇతను అంటాడు, నన్ను విడిపించవా, నన్ను కనికరించవా, నన్ను ఉద్ధరించవా. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఇప్పటికే మీ వ్యక్తిగత జీవితంలో మీరు గుండె మీద చేయబెట్టుకు ఆలోచిస్తే ఎన్ని విషయాల్లో మీరు ఇరుక్కుని ఉంటారు. ఎన్నిసార్లు మీ జీవితంలో ఒక నాశనపు ఊబిలోకి వెళ్ళి చిక్కుబడి ఉంటారు. అది ఎవరి వలన కానీ, దేని వలన కానీ. ఈ రోజైనా విడిపించేవాడు ఒక్కడున్నాడైన వైపు తిరిగి, అయ్యా నా కాపురాన్ని ఈ శాపకరమైన వ్యసనాల నుంచి విడిపించమని అడగొచ్చుగా. ఒకవేళ నీ భర్త వ్యసనాల్లో ఉంటే విడుదల కోరుకోవచ్చుగా. ఒకరికి ఏమిటి, అందరికైనా మేలు చేయగలిగిన వాడేగా. కొన్నిసార్లు మన పిల్లలు తెలివిగా అనుకుంటూ డబ్బంతా తీసుకెళ్ళి రకరకాల వ్యాపారాల్లో పెట్టినట్టుగా నష్టపోయి తర్వాత దివాళా బోర్డులో ఉంటారు. నేను విడిపించేదెవరు? ఈ రోజైనా
అనారోగ్యంలో చిక్కుబడిపోయిన ఏదైనా విడిపించే దేవుని నోరు తెరిచి నన్ను కనుకరించమని ఒక్క మాట అడగండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీకు విడుదల కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభువు అందరాలయ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నెమ్మదిని క్షేమాన్ని కుటుంబానికి రక్షణ కలగాలి. బిడ్డలందరూ క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. కష్టపడుతున్న కష్టం అది జీవనోపాధికి ఉద్యోగమైనా వ్యాపారమైనా చేతి పనైనా కూలి పనైనా దీవెనకరంగా మార్చండి. దేహానికి ఆరోగ్యం కలగాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. ఎవరెవరు ఏ సమస్యల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ విడుదల లేక వేదన పడుతున్నారు, యేసు నామమున విడుదల కలుగ చేసి వాళ్ళకు నోటి నిండా నవ్వు కలుగు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.